హలో ఫ్రెండ్స్, ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చుట్టూ ప్రకృతి అందాలతో నిండిన చిన్న పల్లెటూరు తిమ్మాపురం. ఆ ఊరిలో శివయ్య, పార్వతమ్మ వ్యవసాయం చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఆ దంపతుల గారాల పట్టి భవ్య. ఆడపిల్ల కావడంతో భవ్యాని అల్లారుముద్దుగా పెంచారు. భవ్య చాలా గడుసు పిల్ల. తను ఎంత అల్లరి చేసినా వత్తాసు పలికేది వాళ్ళమ్మ. భవ్య టీచర్స్ కూడా స్కూల్లో తానెంతో అల్లరి చేస్తోందని కంప్లైంట్ చేసేవారు. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ను కూడా ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ ఉండేది. తన కూతురి భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించి మంచిగా చదువుకోవడం వల్ల భవ్య క్రమశిక్షణలో ఉండి అల్లరి తగ్గించి సంస్కారం కూడా తెలుసుకుంటుందని ఒకరోజు భవ్యాని పిలిచి, అమ్మా భవ్య, తల్లిదండ్రుల మాట వింటూ చక్కగా చదువుకోవాలమ్మా. పోనీలేండి, తన చిన్నపిల్లే కదా, తనే తెలుసుకుంటుందిలేండి. నేను మంచిగా చదువుకుంటానులే నాన్న, నీ మాట కూడా వింటాను. రోజులు గడిచే కొద్దీ భవ్యది 10వ తరగతి కూడా పూర్తయింది. అప్పుడు శివయ్య, నువ్వు మరెన్నో పై చదువులు చదువుకోవాలని రేపే నిన్ను సిటీకి పంపిస్తున్నానమ్మా. నువ్వు అక్కడ హాస్టల్లో ఉండి బాగా చదువుకోమ్మా. అలా శివయ్య భవ్యాని సిటీకి పంపడంతో హాస్టల్లోనే ఉండి ఇంటర్, డిగ్రీ చదువులు పూర్తి చేసింది. అలా డిగ్రీ అయిన ఆఖరి రోజు నాడు, ఈ రోజుతో నా చదువు పూర్తయింది. నేను ఇప్పుడు మా ఊరు వెళ్ళి మా అమ్మా నాన్నల్ని చూస్తాను. అలా 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత భవ్య ఇంటికి చేరుకుంది. అమ్మా, నాన్న బాగున్నారా? నా చదువు అంతా పూర్తయింది. టీచర్ ఉద్యోగం కూడా వచ్చింది, అది కూడా మన ఊరిలోనే. చాలా సంతోషంగా ఉందమ్మా భవ్య. రోజులు గడిచే కొద్దీ భవ్య ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పాఠాలు చెప్తూ మంచి ఉపాధ్యాయురాలుగా పేరు తెచ్చుకుంది. పిల్లలకి కూడా చదువు విలువ చెబుతూ చదువుకోమని ప్రోత్సహించేది. భవ్య ఉన్నత స్థానంలో ఉండడం చూసి శివయ్య, పార్వతమ్మ దంపతులు చాలా సంతోషించారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగి విజయం సాధించాలంటే మెరుగైన విద్య చాలా అవసరం. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి మరియు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, మనిషి యొక్క గౌరవ మర్యాదలు కూడా పెంచుతుంది. విద్య సంస్కారం కూడా నేర్పిస్తుంది. చదవండి, మీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. చదవండి, నలుగురికి చదువుని పంచండి. చదువు విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరూ చదువుకుంటారని ఆశిస్తున్నాను. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.